హలో అండి. వెల్కమ్ టు నా పాట ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం డియర్ సాడెస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ 10. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఆ ప్రశ్నకి ఇంకా ట్రాన్స్లోనే ఉన్న యష్ అవును అన్నట్లు తలాడించి, ఇప్పుడే స్వర్గం నుండి భూమి మీదకి వచ్చిన ఏంజెల్లా ఉందని చెప్పి తల పక్కకు తిప్పి అక్కడ తాయు బామ్మను చూసి దొరికిపోయినరా దేవుడా అన్నట్లు తల కొట్టుకుంటాడు. హెల్ప్ చేస్తానని వచ్చి ఇక్కడ పెళ్ళానికి ఓపెన్ సైట్ కొట్టుకుంటున్నావా? సిగ్గు లేకపోతే సరే. ఇంట్లో వ్రతం పెట్టుకుని ఏంటా అప్రాచ్యపు పనులు? నీ పెళ్ళామే కదా, పూజలు అయ్యాక తీరిగ్గా దాన్ని నీ ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోరాదు? ఇంతలో అంత కక్కుర్తి ఏంట్రా, నెల తక్కువ ఎదవా? అబ్బా నాయనమ్మ, దాని ముందు నా పరువు తీయకే. ఏదో కాస్త మంచిగా రెడీ అయిందని చూసా, దానికి ఎందుకు నేనేదో దాన్ని ముద్దు పెట్టుకున్నంత రచ్చ చేస్తావు? వదిలితే ముద్దుతో ఆగేలా కనిపించడం లేదు నువ్వు అని బుగ్గలు నొక్కుంటూ అని, నువ్వు అక్కడే ఆగిపోయావంటే మనవరాలా, తొందరగా రా, కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు వండాలని నాయనమ్మ మనవడు వాదులాట చూస్తూ చివరి మెట్టు మీద నిలబడి ఉన్న రాధిని పిలుస్తారు. ఏంటి ప్రసాదాలా? అది దీనితో వండిస్తావా? ఏమ్మా తాయారమ్మా, నీకు మరో 4 కాలాల పాటు ప్రశాంతంగా బ్రతకాలని లేదా? యాష్ అని ఉక్రోషంగా అరుస్తూ చివరి మెట్టు కూడా దిగి కోపంగా అతడి ముందుకు వస్తుంది రాధి. అంత రోషం దేనికే? పాకశాస్త్రంలో నీ ప్రావీణ్యం మా నాయనమ్మ కూడా తెలుసుకోనివ్వు. అంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు చెప్పొచ్చేది? నీ పెళ్ళానికి గరిటె తిప్పడం కూడా రాదనా? గరిటె తిప్పడం కాదే నాయనమ్మ, వంటగదిలో ఆ గరిటె ఎక్కడుందో కూడా తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే ఇంట్లో కిచెన్ ఏ పక్క ఉండేది, గ్యాస్ ఎలా ముట్టించేది కూడా తెలియదు నా పెళ్ళాంగారికి. యష్ తనకి వంట రాదని వెటకారం చేయడం చూసి, గదిలోకి రా చెప్తా నీ పని అన్నట్లు చూపులతోనే అతడిని వార్నింగ్లు పాస్ చేస్తూ ఉంటుంది. పాప బెదిరింపులు ఏమాత్రం లెక్క చేయకుండా తన పాటికి తను ఆమె టాలెంట్ గురించి ఖండాలుగా చెబుతుంటే, ఇన్ని తెలిసిన వాడివి ఏరుకోరి మరి నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ముక్కు పుటాలు ఎగరేస్తూ అడుగుతుంది. రాధి ప్రశ్నకు తప్పక అని బదులిచ్చిన యష్ వీపు మీద శక్తి కొద్దీ అప్పచ్చిచ్చి కొట్టడం. దాని లోటుపాట్లన్నీ తెలిసి కూడా ప్రేమించి పెళ్లి చూసుకున్న వాడివి ఇలా ఏడిపించొచ్చంట్రా బడవా అని మనవని తిట్టి, ఇప్పటి వరకు వంట చేయడం రాకపోతేనే ఇక నిన్ను నేర్చుకుంటుంది అని రాధి చేతిని పట్టుకొని కిచెన్లోకి తీసుకెళ్లిన తాయారమ్మ గారు, ఆ బడుద్దయ్యగాడు అన్నట్లు నీకు నిజంగానే స్టవ్ ముట్టించడం కూడా రాదా అమ్మాయి అని పాయసం కోసం గిన్నె తీస్తూ అడుగుతారు. రాదు అన్నట్లు తల గిరగిరా తిప్పుతున్న రాధిని చూసి, నీ చెప్పలే అని పాడుతూ కిచెన్ ఎంట్రన్స్లో నిలబడతాడు. వాళ్ళ వెనకాలే వచ్చిన యష్ పాటకి గిరుక్కున తల తిప్పి చూసిన రాధి, నీకిక్కడేం పని అని 2 చేతులు నడుం మీద పెట్టుకొని మరీ అడుగుతుంది. దాహం వేస్తే నీళ్లు తాగడానికి వచ్చాను రాధి అని ఇన్నోసెంట్గా చెప్తున్న పతిగారి వైపు నిజమా అన్నట్లు ఎడమ కనుబొమ్మ పైకెత్తి మరీ చూస్తుంది. పిల్లి ఎలుకల్లా కొట్టుకుంటున్న ఇద్దరిని చూసి దేవుడా అనుకుంటూ, ఇదిగో మనవరాలా, వాడి గురించి పట్టించుకోకుండా ఇలా వచ్చి స్టవ్కి పసుపు రాసి కుంకుమ పెట్టి పాయసం చేయడం మొదలు పెడదురా, తర్వాత చెప్తాను నీ పని అని పెదవులు కదిలించి గ్యాస్ గట్టు దగ్గరికి వెళ్ళిన రాధి తాయారమ్మగారు చెబుతూ ఉంటే ఒక గిన్నెలో పసుపు తీసుకొని పొయ్యిని ఎలా పూజించాలో నేర్చుకుంటుంది. అలాంటి పనులలో ఏబీసీడీలు కూడా రాని రాధి పెద్దావిడ చెబుతూ ఉంటే ఏకాగ్రతగా వింటూ శ్రద్ధగా పనిచేస్తుంది. పర్లేదు మనవరాలా, రాకపోయినా నేర్చుకోవాలన్న తపన నీలో చాలా ఉంది. ఇలానే 1 నెల నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు అనుకో, వంట కూడా అవలీలుగా వండేయగలవు అని మెచ్చుకుంటూ ఉంటే, పెద్ద ఆశలే ఉన్నాయి నీకు దాని విషయంలో నాయనమ్మ అని యష్ అంటున్నప్పుడే లోపలికి రావచ్చా అని బయట నుండి వినిపించిన గొంతుకు కిచెన్లో నుండి హాల్లోకి వెళతాడు యష్. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.